అల్లూరు సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొనుకూరు గ్రామం బోదరాల పంచాయతీ గెమ్మెలి జ్యోతి భర్త హక్కు రాజు మీడియా సమావేశంలో మాట్లాడారు. 2021 సంవత్సరంలో అనారోగ్యం కారణంగా కొర్రా లక్ష్మి మరణించడంతో ఆ పోస్టింగ్ ఖాళీ అయింది. మరుసటి నెల నుంచి స్పందనలో గ్రీవెన్స్ అనబడిన దానిలో కూడా పలుమార్లు కొనుకూరు ఆశ విషయమై తన భార్య గెమ్మెలి జ్యోతి కోసం గ్రామ తీర్మానంతో సహా పంచాయతీ అధికారుల సంతకాలతో సహా అధికారులకు విన్నవించినా తమకు పోస్టింగ్ రాకపోవడం బాధాకరమని ఆయన అన్నారు. ఈ నోటిఫికేషన్ పై పలు అనుమానాలు ఆయన వ్యక్తం చేశారు. రీనోటిఫికేషన్ ఇచ్చి తగిన న్యాయం చేయాలని జ్యోతి కూడా తన బాధను మీడియా ముందు వ్యక్తపరిచారు. ఇంటర్వ్యూలో ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పిన తనకు ఆ పోస్టింగ్ ఇవ్వకుండా ఇదే ఇంటర్వ్యూలో స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పమని అడిగితే చెప్పలేని శెట్టి సత్యవతికి ఆశా వర్కర్ పోస్టింగ్ ఇవ్వడం ఏంటని ఆమె అన్నారు. రీనోటిఫికేషన్ ఇవ్వాలని ఇచ్చిన పోస్టింగ్ ని వెనక్కి తీసుకోవాలని హక్కు రాజు డిమాండ్ చేశారు. అంబులెన్స్ తెప్పించి పంపించే బాధ్యత కూడా ఎవరికి లేదండి. నిన్న మరి అక్కడ ఇంటర్వ్యూ జరిగింది. ఇది ఒరిజినల్ సర్టిఫికేట్ మరి వెరిఫికేషన్ చేశారండి. వెరిఫికేషన్ తర్వాత మరి నాకే వచ్చింది అన్నప్పుడు అది సంతోషించినప్పుడు ఇలాంటి కేసులకి మరి ముందుకు రావాలి కదండి. ఎందుకు రావట్లేదు? ప్రత్యేకంగా మరి ఒక్క వీధిలోనే అన్ని పోస్టులు అన్ని జాబ్లు చేస్తుంటే మరి ఈ పీటీజీ వీధికి మరి ఒక్కడికి లేకపోతే ఎవరు వచ్చినా సరే ఎందుకమ్మ ఇలాగ ఉంది, ఎందుకమ్మ ఇలా ఈ పరిస్థితి ఉంది అన్నప్పుడు ఈ సంబంధం చెప్పేవారు ఎవరు లేరండి. ఖచ్చితంగానే ఏ వీధికి ఉన్నది ఆ వీధికి ఇవ్వాల్సిందిగా కోరుతాం. ఎందుకంటే ఈ పీటీజీ వీధిలోన కొందరు తెలుగు రాని వారు ఉన్నారు, తెలుగు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నారు. మరి చదువుకున్న వారు ఉన్నారంటే ఏదో ఒక రకంగా వారు ఉంటున్నారు కాబట్టి వారు ఏదో విధంగా చెప్పుకొని వారు నడిపించుకుంటారు. ముఖ్యంగా నేను స్పందన వెళ్ళడం అంటే చాలా కష్టపడ్డానండి. నిజంగా ఆ స్పందనది నాకు సెక్రటరీ అవ్వని అందరూ అవ్వని పంచాయతీలో ఉన్న అధికారులు అవన్నీ అందరూ తెలుసండి ఎంత కష్టపడుతున్నాడని. అయినప్పటికీ ఆ ఓపెన్ 10th రాసిన ఆవిడకి ఇవ్వడం చాలా బాధాకరం. అది మాత్రం మేము సహించలేమండి. నేను పిహెచ్డిలో వర్క్ చేస్తున్న డాక్టర్ అవన్నీ లేదంటే సూపర్వైజర్ అవన్నీ వేణమ్మలు అవన్నీ ఆరులోనే ఉందండి. ఆరులోన మరి ఆరు ఏమైనా సంబంధం చెప్తారో రేపటి శుక్రవారంలో మరి నేను స్పందన వెళ్తాను. స్పందన వెళ్ళిన తర్వాత ఇదే విషయంలో నేను స్పందనకి వెళ్ళి నేను ఇంకా కలెక్టర్ దగ్గర తెలియజేస్తాను. ఇంకా అవ్వకపోతే ఇంకా రాష్ట్రపతి వరకు ఇంకా ఈ వార్తని ఈ మీడియా పబ్లిక్ ని ఇంకా వెళ్ళవలసిందిగా నేను కోరుకున్నాను. ముఖ్యంగా మేము ఎక్కడ కూడా బెనిఫిట్ పొందట్లేదండి. ప్రతిదీ కూడా మాకే రావాలని ఇంకా మాకు వచ్చే దాన్ని ఇంకా మాకే రావాలని కోరుకున్నాడం చాలా తప్పండి. ఎందుకంటే ఇప్పుడు వారు కోడలు అవ్వని లేదంటే వారి కూతుర్లు అవన్నీ ఆడుకు రూల్కి ఇవ్వాలి. ఒక డాక్టర్ అవన్నీ ఒక టీచర్ అవన్నీ లేదంటే ఒక జాబ్ చేస్తున్నవాడు అవన్నీ అది ఏమైనా యాక్సిడెంట్ అయిపోయి ఏమైనా అనారోగ్యంతో చనిపోయినా సరే ఆ కుటుంబానికి వర్తిస్తారు తప్ప కానీ వేరే కుటుంబానికి వర్తించదు. అందుకాబట్టి ఈ పోస్టింగ్ మాకు కావాలని మేము కోరుకున్నప్పుడు మాకే ఎందుకు ఇవ్వాలి అనేది మరి మేము స్పందన వెళ్ళడం కూడా మేము అప్పుడు స్పందన వెళ్ళినప్పుడు కూడా ఆ విధంగానే చెప్పారు. అయినప్పటికీ మాకు ఇలాగా ముగ్గురులోన ఇద్దరు అటెండ్ అయ్యారండి. ఇంటర్వ్యూలోనే ఇద్దరు అటెండ్ అయినప్పుడు మరి మా ఆవిడ పక్కనే జ్యోతి ఉందండి. అందులో ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా అన్ని సంబంధాలు ప్రశ్నలు వేసిన తర్వాత బాగా సంబంధాలు చెప్పింది, ఆన్సర్ కూడా చెప్పింది. అయినప్పటికీ ఇంకా మార్కులు కూడా ఎక్కువ వచ్చాయి. అందులోనూ కూడా 10th క్లాస్ మార్క్ లిస్ట్ కూడా ఎక్కువ ఉన్నాయి. అయినప్పటికీ మరి డిగ్లర్ చదివిన దానికి ఓపెన్ 10th రాసిన దానికి చాలా తేడా ఉందండి. ఆవిడికి ఒక పేరు రాయమంటే రాయలేని పరిస్థితి, ఒక అప్లికేషన్ రాయమంటే అప్లికేషన్ నింపలేని పరిస్థితి ఆవిడకి ఉంది. అయినప్పటికీ దానికి ఎలా తెచ్చారనేది మాకు అర్థమైందండి. ఎందుకంటే వారు వేణమ్మలు డాక్టర్లు ఇవన్నీ సపోర్ట్ చేశారు. ఒక ఆవిడకి అంటే నీకు మార్కులు తక్కువ ఉన్నాయమ్మా అందుకని మేము పెట్టలేదన్నారు. అలాంటప్పుడు మార్కులు తక్కువ వచ్చిన దానికి ఎలా జాబ్ ఇచ్చారండి? కనీసం 100 మార్కులు మరి కనీసం 100 మార్కులు ఇంకా 264 అన్నప్పుడు 364 ఎక్కువ, 264 ఎక్కువ. అది మరి ఉన్న పిహెచ్డి డాక్టర్లు అవన్నీ లేకపోతే పిహెచ్డిలో పనిచేస్తున్న సూపర్వైజర్ అవన్నీ లేకపోతే పంచాయతీలో చేస్తున్న వేణంలు అవన్నీ వేణంస్తో తిరుగుతున్న సూపర్వైజర్ అవన్నీ ఎవరైనా అవన్నీ ఇది అర్థం చేసుకోవాల్సిందండి. ఎందుకంటే ఏదైనా గర్భవతి అవన్నీ అనారోగ్యం ఉన్నా సరే ఎవరు తెలియజేసేవారు లేరండి. ఏమన్నా ఒక వీధి అయినా సరే ఒక వీధి అంటే ఒక వీధినండి, కానీ అది 2 వీధులు ఉన్నాయండి. ఎస్టీ పీటీజీ ఎస్టీ బక్సా ఉంది కాబట్టి అందులోన మరి మాకు వేరే చెయ్యాలి. లేదంటే పోస్టింగ్ ఆపవలసిందే, లేదంటే పోస్టింగ్ మళ్ళీ పోస్ట్ మార్టం చేసి మళ్ళీ కొత్తగా నోటిఫికేషన్ తీయవలసిందని మేము కోరుకుంటున్నామండి. కావాలంటే మా ఆవిడకి ఒకసారి ఇంటర్వ్యూలు ఏమని మరి అడిగారో దాన్ని ఒకసారి కనుక్కోండి సార్. మాట్లాడతావమ్మా.